నేనంటే అస్సలు గౌరవం లేదా? రాజ్యాంగ పదవి అంటూ స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టి చేతులు దులుపుకుంటారా? అంత అలుసుగా కనిపిస్తున్నానా? కనీసం సీనియారిటీని కూడా పట్టించుకోరా అంటూ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. తన అనుచరులతో ఇదే విషయం ప్రస్తావిస్తూ మంత్రి పదవి కోసం గట్టిగా ప్రయత్నించాలని డిసైడ్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ఉంటుందని తెలిసిన వాళ్లంతా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అధిష్టానాన్ని, వాళ్ళ ప్రతినిధులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి వారి జాబితాలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా చేరారని తెలుస్తోంది. స్పీకర్ ను మంత్రిగా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఇప్పటికే అధిష్టానానికి వచ్చిందని, దాంతో తన వాదనను గట్టిగా వినిపించేందుకు ప్రసాద్ కుమార్ కంకణం కట్టుకున్నారని కూడా కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి అత్యంత విధేయుడైన ప్రసాద్ కుమార్ పట్ల రాష్ట్ర నాయకత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అయినా సరే ఎవరో ఒకరు అడ్డుపుల్ల వేస్తారన్న అనుమానంతో అవకాశం చేజారిపోకుండా ఉండేందుకు ప్రసాద్ కుమార్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు.